ప్రేమలు పెళ్లిల వరకు వెళ్ళవు. అందుకు చాలా అదృష్టం ఉండాలి అంటారు స్టార్స్. ఇప్పుడు ఇదే మాటను తమన్నా చెప్పబోతోందా? 2 ఏళ్లుగా ఓ బాలీవుడ్ నటుడితో ప్రేమాయణం సాగించింది మిల్కీ. రేపో మాపో పెళ్లిపీటలెక్కుతారని అందరూ అనుకుంటూ ఉండగా సడన్ గా బ్రేకప్ బోర్డ్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చారు. కెరీర్లో ఎన్నడూ లేనిది తమన్నా మొదటిసారి ప్రేమలో పడింది. సహనటుడు విజయ్ వర్మతో 2 ఏళ్లుగా లవ్లో ఉంది తమన్నా. లవ్ స్టోరీస్ సీజన్ 2 తెరకెక్కిస్తున్నప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ మధ్య ఇద్దరు కలిసి కొత్త ఇంటిని కొనుగోలు చేయాలి అనుకుంటున్నట్లు, అందుకు సంబంధించి ముంబైలో పలువురు ఏజెంట్లను కలుస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ ఇల్లు లేదు, ముంబైలో ఫ్లాట్ కూడా అవసరం లేదు. ఎందుకంటే విజయ్తో ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టిందట తమన్నా. వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇన్స్టాలో ప్రేమలో ఉన్నప్పుడు దిగిన కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా తొలగించారని బీటౌన్ చెప్పుకొస్తోంది. విజయ్ వర్మ గతంలో తెలుగులో వచ్చిన ఎంసీఏ మూవీలో విలన్ గా నటించాడు. బాలీవుడ్ లో చాలా బిజీ ఆర్టిస్ట్. వెబ్ సిరీస్ లో ఎక్కువగా చేస్తుంటాడు. నటుడిగా మంచి పేరుంది. హైదరాబాద్ కు చెందిన కుటుంబానికి చెందినవాడు. రాజమౌళి సినిమాల్లో హీరోల కంటే విలన్ బలంగా ఉంటాడు. విలన్ ఎంత బలంగా ఉంటే తన హీరోయిజం అంత బాగా ఎలివేట్ అవుతుందని రాజమౌళి కెరీర్ బిగినింగ్ నుంచి నమ్ముతూ వస్తున్నాడు. అయితే కెరీర్లో ఫస్ట్ టైం ఒక స్టార్ హీరోను విలన్ గా ఎంచుకుంటున్నాడు. అతడే పృథ్వీరాజ్ సుకుమారన్. రాజమౌళి సినిమాల్లో విలన్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటారో తెలిసిందే. టాలీవుడ్ కే పరిమితమైన చిన్న విలన్స్ ను తన సినిమాల్లోకి వచ్చేసరికి పెద్ద విలన్స్ గా మార్చడంలో రాజమౌళికి మరో దర్శకుడు సాటిరాడు. విక్రమార్కుడులో విజయ్, బాహుబలిలో ప్రభాకర్ ఇలాగే ఆశ్చర్యపరిచారు. తమ కెరియర్ లో మైల్ స్టోన్ క్యారెక్టర్స్ లో కనిపించారు. అయితే ఈగలో మాత్రం స్టార్ విలన్ కనిపించాడు. అతను శాండిల్వుడ్ హీరో సుదీప్. ఇక బాహుబలిలో స్వయంగా లీడర్ రానా విలన్ గా మారి ఆశ్చర్యపరిచాడు. బాహుబలిలో తను విలనిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బల్లాల దేవుడు పాత్రలో తనదైన శైలిలో జీవించాడు. అయితే మహేష్ బాబు కోసం తన కెరియర్ లో ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియా స్టార్ హీరోను విలన్ గా దింపుతున్నాడు రాజమౌళి. పైగా ఇతను మామూలు విలన్ కాదు, బాలీవుడ్ హార్ట్ థ్రోబ్. అక్కడ స్టారాతి స్టారుడు, సలార్ వీరుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ వారం నుంచే మహేష్ బాబు సినిమా సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నాడట. పృథ్వీరాజ్ పై రాజమౌళి కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నాడు. రౌడీ అనగానే విజయ్ దేవరకొండ కదా అంటారు. కానీ రౌడీ ఏమో రౌడీజం చూపించి చాలా కాలమే అయింది. పైగా ఫ్యామిలీ స్టార్ కింగ్డమ్ అంటూ తిరుగుతున్నాడు. అందుకే మళ్ళీ రౌడీజం మొదలు పెట్టాలి అనుకుంటున్నాడు. దేఖో మేరీ రౌడీజం అనబోతున్నాడు. ఒకప్పుడు విజయ్ అంటే ఇలా ఉండేవాడు, కానీ ఈ మధ్య ఫ్యామిలీ స్టార్ గా మారాడు. అదేమంటే కింగ్డమ్ లో సీరియస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. కానీ రౌడీ అని పిలిపించుకుంటూ రౌడీనే మూవీ చేయకపోతే ఎలా అనుకున్నాడో ఏమో. ఫ్యామిలీ స్టార్ తీసిన దిల్ రాజు బ్యానర్లోనే రాజావారు రాణివారు తీసిన దర్శకుడితో కలిసి రౌడీ జనార్దన పేరుతో మూవీ చేయబోతున్నాడు. మళ్లీ రౌడీయిజం చూపించబోతున్నాడు. వన్స్ కింగ్డమ్ రిలీజ్ అయితే మాత్రం అటు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కే భారీ చిత్రంలో, అలాగే రౌడీ జనార్దన చిత్రాలను ఒకేసారి పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. రౌడీ జనార్దన చిత్రం పూర్తిగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. విజయ్ పవర్ఫుల్ పొలిటీషియన్ గా కనిపించబోతున్నాడట. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. సీక్వెల్స్ కు మామూలు క్రేజ్ లేదు. ఈ విషయం దర్శకులకు బాగా తెలుసు. అందుకే హనుమాన్ డైరెక్టర్ వెంటనే జై హనుమాన్ సీక్వెల్ అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పుడు ఈ సీక్వెల్ కు బ్రేక్ పడింది. వచ్చే ఏడాది కూడా జై హనుమాన్ రిలీజ్ కావటం లేదు. గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. తెలుగు సినిమా సంక్రాంతి సీజన్లోనే అత్యధిక వసూళ్లను కొల్లగొట్టింది. అలాంటి చిత్రానికి సీక్వెల్ అనగానే నిజానికి ఈ ఏడాది సంక్రాంతికి జై హనుమాన్ సీక్వెల్ రిలీజ్ చేయాలి. కానీ దర్శకుడు ప్రశాంత్ మాట తప్పాడు. గత ఏడాది హడావుడిగా జై హనుమాన్ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు ప్రశాంత్. హనుమాన్ పాత్రను కన్నడ హీరో రిషబ్ పోషిస్తున్నట్లు తెలిపాడు. కానీ ఇప్పటికీ రిషబ్ ఇంకా కాంతారా ప్రీక్వెల్ పనుల్లోనే బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదలవుతోంది. రిషబ్ కాంతారా ప్రీక్వెల్ తో లాక్ కావడంతో ప్రశాంత్ డైరెక్టర్ గా ప్రభాస్ తో మూవీ లాక్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఇదే సినిమాపై ఫోకస్ పెట్టబోతున్నాడు. హనుమాన్ సీక్వెల్ రిలీజ్ కావాలి అంటే ముందుగా ప్రశాంత్ మేకింగ్ లో ప్రభాస్ నటించే చిత్రం రిలీజ్ కావాల్సి ఉంటుంది. అప్పుడు జై హనుమాన్ రిలీజ్ కు మరో 2-3 ఏళ్లు సమయం పట్టినా ఆశ్చర్యం లేదు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తున్నది చెప్పకపోయినా కొత్త సినిమాకు సంబంధించిన గాసిప్పులు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉన్నాయి.
త్రివిక్రమ్ ను వెనక్కి నెట్టి తమిళ దర్శకుడు అట్లీ బన్నీతో మూవీ చేసేందుకు డేట్స్ లాక్ చేశాడని, హీరోయిన్స్ నేమ్స్ కూడా లాక్ అవుతున్నాయని, టైటిల్ కూడా ఫిక్స్ అయిపోయింది అంటూ రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. గత వారం రోజులుగా తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే సినిమా అంటూ సోషల్ మీడియాలో రచ్చరచ్చవుతోంది. అయితే బన్నీ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ నేమ్స్ కూడా లాక్ అయ్యాయని ప్రచారం మొదలైంది. ఐకాన్ తో జాన్వీ కపూర్ జోడీ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త చిత్రంలో జాన్వీ మాత్రమే కాదు, మరో 4 హీరోయిన్స్ నటించబోతున్నారట. వారు ఎవరు అనేది త్వరలోనే తెలుస్తుందట. అలాగే అల్లు అర్జున్ తో పాటు మరో హీరో కూడా ఈ చిత్రంలో నటించే అవకాశాలు ఉన్నాయి. ఆ హీరో ఎవరు అనేది కూడా క్యూరియాసిటీ కలిగిస్తోంది. ఓ స్టార్ హీరో అల్లు అర్జున్ కు తండ్రి పాత్రలో నటించాల్సిన స్టోరీని అట్లీ రెడీ చేశాడు. మరి ఏ హీరో బన్నీకి ఫాదర్ గా మారతాడనేది తెలియాల్సి ఉంది. నిజానికి సేమ్ స్టోరీని గతంలో సల్మాన్ తో ప్లాన్ చేశాడు అట్లీ. అప్పుడు కమల్ హాసన్ విలన్ గా, రజనీకాంత్ ను సల్మాన్ కు తండ్రిగా చూపించాలి అనుకున్నాడు. అందుకే ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అంటూ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు అట్లీ. కానీ రజనీకాంత్ డేట్స్ దగ్గర లేకపోవడం, కూలీ, జైలర్ సీక్వెల్ కు ఫుల్ గా డేట్స్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ సల్మాన్ నుంచి అల్లు అర్జున్ వరకు వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం కూడా రజనీకాంత్ స్థాయి స్టార్ నే హీరోగా అడుగుతున్నాడట అట్లీ.